కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీ పిల్లల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల సువార్త సభలలో నిన్నటి దినమున కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు జరిగించారు. అనేకమైన మంచి సంగతులు మీ పిల్లలకు వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ 2వ దినపు సభలో కూడా ఎంతగానో మీరు సహాయపడుతూ వచ్చిన విధానానికై వందనాలు. ఈరోజు మధ్యాహ్నం నుండి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ పిల్లలు ఈ మంచి మాటలు వినుట కొరకై వాతావరణాన్ని అనుకూలపరిచి చల్లని వాతావరణంలో ఈ అద్భుతమైన మాటలు మీ పిల్లలకు వినిపిస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు మీ కుమారుని ద్వారా ఎన్నో మంచి సంగతులు మీరు వినిపించినందుకు వందనాలు. ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గుర్తించి బ్రతకటానికి ప్రతి ఒక్కరి ఎడల కృప చూపండి. మరికొన్ని మాటలు చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ సహాయ సహకారములు నాకు అందించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని మంచి మనసుతో స్వీకరించి ఆ మాటల ప్రకారంగా బ్రతికి పరలోకానికి సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించిన దైవజనులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు పివి రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలు మీకు అందించడానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు స్థానిక ప్రిన్సిపల్ గారు దావీదు గారికి, అలాగే ప్రిన్సిపల్ గారు మధుబాబు గారికి, వేదిక మీద ఉన్న కోఆర్డినేటర్స్కి, లెక్చరర్స్కి, అలాగే చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు, శుభాలు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కన్వీనర్ గారు ప్రభాకర్ గారికి, అలాగే సహకరించిన సంఘానికి అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు చివరి రోజు, చివరి పాఠంగా క్రీస్తు మరణములో దాగిన మర్మము. క్రీస్తు మరణములో దాగిన మర్మము అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచించబోతున్నాం. క్రీస్తు మరణంలో దాగిన మర్మం. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, మరియమ్మ గారి గర్భంలో ఒక రూపాన్ని దాల్చుకొని ఆయన ఈ లోకంలో శరీరధారిగా అడుగు పెట్టడం జరిగింది. శరీరధారిగా ఈ లోకంలో అడుగుపెట్టిన ప్రభు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి అనేకమైన తండ్రి కార్యాలు ఆయన ఉన్నతంగా చేసి ఈ లోకాన్ని ముగించుకొని మరణం పేరుతో ఆయన వెళ్ళిపోయారు. మనమందరం కూడా క్రీస్తును నమ్మిన, క్రీస్తును ధరించిన మనమంతా కూడా ఏదో ఒక రోజు అదే బాటలో మనం వెళ్ళిపోవాలి. రాహేలమ్మ గారు వెళ్ళిపోయింది, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉండేవాడు ఎవడు కూడా లేడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదో ఒక రోజు మరణం మనలను పలకరిస్తుంది. ఆ రోజు మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడంటే, నరుడుగా పుట్టిన ప్రతి మనిషి మరణించాలి అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు కూడా నరుడుగా పుట్టాడు కనుక ఆయన మరణించాడు. నరులైన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. ఈ మాటలు చెప్పే మేము కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. వింటున్న మీరు, చెబుతున్న మేము, ప్రతి ఒక్కరూ క్రీస్తు మరణించాడు, మనము మరణించాలి. మరణం తప్పదు. ఎందుకంటే మరణాన్ని దేవుడు నియమించాడు. ప్రతి మనిషికి మరణాన్ని దేవుడు నియమించాడు.
హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. చూసారా, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేసారి మరణించాలని కాదు, మనుషులుగా పుట్టినవారు మరణించాలి. మనిషిగా పుట్టినవాడు మరణం పొందాలి. మనుషులు ఒక్కసారి అంటే మనిషిగా పుట్టినవాడు ఒకసారి మరణించాలని నియమింపబడింది అని రాయబడింది. మనుషులకు ఎన్ని మరణాలు ఉన్నాయి? ఒక్కసారి శరీర సంబంధమైన మరణాన్ని పొందాలి. చాలామంది చాలా జన్మలు ఉన్నాయని చెప్తుంటారు, మనిషికి ఎన్నో జన్మలు ఉన్నాయని. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మనిషికి ఒకటే మరణం అన్నాడు. శరీరధారిగా ఉన్న ఈ మనిషి ఒక్కసారి మరణించాలి. మరి ఒక్కసారి మరణించడానికి ఎన్నిసార్లు పుట్టాలి చెప్పండి ఒకసారి? ఒక్కసారే మరణించాలి. ఒక్కసారి మరణించడానికి ఎన్నిసార్లు పుట్టాలి? ఒకసారి. అంటే మనిషి ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మరణించాలి. మరలా పుట్టటాలేమీ లేవు. ఎన్నో జన్మలు అనేవి అది పచ్చి అబద్ధం. బైబిల్ని బట్టి చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చూసుకుందాం. ఏంటి చూసుకునేది? నువ్వు నీకున్నదే ఒకటే జన్మ, ఒకటే మరణం. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీకు మరణాన్ని దేవుడు నియమించాడు. మనందరికీ మరణం నియమించబడింది ప్రియులారా. ఎప్పుడో తెలుసా? తల్లి గర్భంలో దేవుడు తన అరచేతులతో మనకు రూపాన్ని చేస్తున్నాడే, ఆ రూపాన్ని చేస్తున్న ఆ రోజుల్లోనే మనకు మరణదినాన్ని దేవుడు నియమించేశాడు. 139వ కీర్తన 16వ వచనం మనం ఎన్నోసార్లు, వందల సార్లు చదువుకున్నాం. ఎప్పుడట? దావీదు గారు అంటున్నారు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో, నియమింపబడిన దినాలు చూడండి, నియమింపబడిన దినములు. హెబ్రీ పత్రికలో ఏం చూసాం? మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. అంటే మరణము నియమింపబడింది. ఎప్పుడు? తల్లి గర్భంలో దేవుడు మనకు రూపాన్ని చేస్తున్నప్పుడే ఆయన మనకు దినాలను నియమించాడు. ఆ దినాలలోనే నీ జన్మదినం ఉంది, నీ మరణ దినం కూడా ఉంది. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అంటే అందులో జన్మదినం, అందులో మరణ దినం. చూసారా? అందుకే బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు అని ఉంది. ప్రతిదానికి సమయం కలదు. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు. రాహేలమ్మ గారు మరి తల్లి గర్భంలో రూపించబడింది. ఆమెకు జన్మదినాన్ని దేవుడు నియమించాడు. తర్వాత మరణదినాన్ని కూడా దేవుడు నియమించాడు. మనకు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజున మనం వెళ్ళిపోవాలి. ఆ రోజు వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. స్పెషలిస్టు డాక్టర్ ఉన్నా, ఏమండి, నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర బంగారం ఉన్నా, నువ్వెన్ని స్థలాలు సంపాదించిన వాడవైనా, నీకు బ్యాంకులో ఎంత ధనం దాచుకుని ఉన్నా అవేవి నిన్ను ఆపలేవు. వెళ్ళిపోవాలి. దేవుడు నియమించిన రోజు వస్తే ఈ లోకాన్ని విడిచి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడంటే నరుడుగా పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించక తప్పదు. దేవుని పిల్లలారా ఆలోచించండి. మరణం అంటే ఈరోజు చాలా భయం అండి. మరణం అంటే ఎంత భయపడుతున్నారో తెలుసా? దేవుని పిల్లలారా ఆలోచించండి. చనిపోయిన వారింటికి ఎవరైనా వెళ్ళారనుకోండి, చనిపోయిన వారింటికి వెళితే, చనిపోయారనగానే మనం బంధువులు అంతా వెళ్ళిపోతుంటాం. బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అంతా ఆ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అటండి భూస్థాపన అయిపోగానే ఎవ్వరూ ఎవరికి చెప్పరటండి.
ఆ ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళుతున్నామని చెప్పకూడదట. వచ్చినోళ్ళు వచ్చినట్టే ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోతుంటారండి. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారని నీకు వార్త చెబితే నువ్వు వచ్చావు. వచ్చి భూస్థాపన అయిన తర్వాత ఏం చేస్తున్నావు? మళ్ళా నిన్ను పిలిచిన వాళ్ళకి చెప్పకుండానే పరార్. ఎందుకో? చెప్పకూడదట. వెళ్ళొస్తాను అని చెప్పకూడదట. చూసారా ఏంటండి ఈ పద్ధతులు? ఏదైనా చుట్టం చూపుగా వెళ్ళామనుకోండి ఎవరింటికైనా, ఆ రోజు మళ్ళీ అదొక నియమం. ఆ నియమం ఏంటంటే చెప్పాలి. ఆ చెప్పేది కూడా ఎలా చెప్పాలి? వెళ్ళొస్తానక్క అనాలట. వెళుతున్నాను పోతున్నాను అనకూడదట. ఎందుకో? పోతున్నాను అన్న ఆవిడే అలానే పోతుందేమోనని అట్లా అనకూడదు. చెల్లి అలా అనకూడదు. చెల్లి పద్ధతి ఒకటి ఉంది చెల్లి మనకి, ఏంటంటే వెళ్ళొస్తాను. అప్పుడు నేనేమన్నా తెలుసా? వెళ్ళు అనకూడదు, వెళ్ళిరా చెల్లి అనాలి. వెళ్ళొస్తాను అనాలట. వెళ్ళేవాళ్ళు వెళ్ళొస్తాను అనాలట. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళిరా తల్లి అని చెప్పాలట. మళ్ళీ రా తల్లి, నీకు బూరెలు గారెలు అన్నీ ఉంటాయి తల్లి. చూసారండి ఎంత భయం అండి మనిషికి. కానీ దేవుడు మనకు మరణ దినం అనేది నియమించాడు ప్రియులారా. ఆ నియమింపబడిన దినం వస్తే మనం వెళ్ళిపోవాలి. నువ్వు వెళుతున్నానని చెప్పినా చెప్పకపోయినా వెళ్ళే రోజు ఒకటి ఉంది. వెళ్ళి తీరాలి. ఎందుకంటే మరణాన్ని దేవుడు మనందరికీ నియమించాడు కనుక. ఈ భూమి మీద మనుషులు ఎన్నో రకాలుగా మరణిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద రకరకాలుగా మనుషులు మరణిస్తూ ఉంటారు. రకరకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఎలా? రకరకాల మరణాలు అంటే అవి ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? కొంతమంది రోగం వచ్చి చనిపోతారు, అదొక రకమైన మరణం. ఎక్కువ మంది ఈ భూమి మీద జబ్బును పడిపోయి చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ప్రియులారా. అదొక రకమైన మరణం. కొంతమంది చూడండి, కొంతమంది చేత చంపబడతారు, అదో రకమైన మరణం. కొంతమంది విరక్తి కలిగి బ్రతుకు మీద వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు, ఇదొక రకమైన మరణం. ఇంకొంతమంది ప్రమాదాల్లో చనిపోతారు, అదొక విధమైన మరణం. ఇంకొంతమంది చలికి చనిపోతారు. ఇప్పుడు చలి ఎక్కువైపోయింది కదండి, చలికి చనిపోయేవాళ్ళు కొంతమంది, ఎండ దెబ్బకు చనిపోయేవాళ్ళు ఇంకొంతమంది, అవునా? వరద బీభత్సాలకు చనిపోయేవాళ్ళు కొంతమంది, భూకంపాల్లో చనిపోయేవాళ్ళు ఇంకొంతమంది, సహజ మరణం పొందేవాళ్ళు ఇంకొంతమంది. అంటే రకరకాలుగా మనుషులు మరణిస్తారండి. రకరకాల మరణాలు ఈ భూమి మీద మనుషులకు సంభవిస్తున్నాయి. సహజ మరణం అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా చక్కగా బ్రతికి చనిపోవడం. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి మరణం ఉందే, ఈ మరణాలన్నిటికీ భిన్నమైనది. అది నేను ఎందుకు ఇన్ని రకాలుగా చెప్తున్నానంటే, ఇన్ని రకాల మరణాల గురించి యేసుక్రీస్తు పొందిన మరణం ఉందో చూసారా? ఇందులో అది ఏ టైపు, అది ఏ రకం? ఇందులో ఏ రకం కాదు, అది ప్రత్యేకమైన మరణం. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తులా జన్మను పొందినవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడండి. యేసుక్రీస్తులా జీవించిన వాడు కూడా ఎవడు లేడండి. యేసుక్రీస్తులా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులు కూడా ఎవరు లేరండి. యేసుక్రీస్తులా మరణించిన వాడు లేడు, యేసుక్రీస్తులా తిరిగి లేచిన వాడు లేడి ప్రపంచంలో. చెప్పగలరా? ఎవరైనా ఉన్నారేమో? యేసుక్రీస్తు లాంటి జన్మ ఎవరికి ఉందండి? మనమందరం కూడా స్త్రీ పురుషుల కలయికతో వచ్చిన వారం, కానీ ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది. ఆయనలాగా ఎవరు జీవించిన వారు లేరు, ఏ భేదము లేదు. అందరూ పాపులైతే యేసుక్రీస్తు మాత్రం పాపం లేకుండా జీవించిన వాడు. ఆయన ఎవరికి ఉంది అలాంటి జీవితం? ఆయన పరిశుద్ధుడు. ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూసారండి ఆయన జీవితం ఎంత ప్రత్యేకమైనది, ఆయన కార్యాలు ఎంత గొప్పవి. ఆయన మరణం అదొక ప్రత్యేకమైన మరణం. ఎవరు కూడా ఆయన లాంటి మరణం పొందలేదండి, ఎవరు పొందలేదు. రకరకాలుగా మరణిస్తారని చెప్పాను కదా, కానీ యేసుక్రీస్తు వారు ఏదో మరణం వస్తే కాదు, ఆయనే మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చదువుతారా?
యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన మరణం ఎంత ప్రత్యేకమైనదో చూడండి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును, జాగ్రత్తగా వినాలి, మంచి మాట చెప్తాను, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రాణం పెట్టి అధికారం ఉందా? అంటే నేను ప్రాణం పెడుతున్నాను హో అని చెప్పేసి కత్తి తీసుకొని పొడుచుకోవటానికి, లేకపోతే ఏదో రకంగా మరణించడానికి ఎవరికైనా అధికారం దేవుడు ఇచ్చాడా? ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ తనంతట తానే ప్రాణం పెట్టడానికి అధికారం తండ్రి యేసుక్రీస్తుకే ఇచ్చాడు. చూడండి ఆ మాట అంత చదవండి, ఎంత బాగుందో. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను. మనకిచ్చాడు ఈ ఆజ్ఞ. నువ్వు పెట్టే ఏదో ఒక రకంగా నువ్వు చంపేసుకో అన్నాడా? దేవుడు మనకు మరణ దినాన్ని నియమించాడు. అది వచ్చేంత వరకు మనం ఉండాల్సిందే. ప్రాణం పోసిన ఆయనే ప్రాణాన్ని తీయాలి. కానీ నీ ప్రాణాన్ని నువ్వు స్వతహాగా నువ్వేదో రకంగా పెట్టడానికి కుదరదు. యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డాడు కాబట్టి నాకు కూడా ఒక సిలువ తయారు చేయండి రా, నన్ను కూడా పొడిచేయండి రా అని అనకూడదు. నువ్వు ఆ అధికారం అనేది ఆ యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వబడింది. క్రీస్తు మరణములో దాగిన మర్మము ఇది. ఏంటి మన పాఠం ఏంటి? క్రీస్తు మరణములో దాగిన మర్మం ఏంటంటే ఆయన లాంటి మరణం ప్రపంచంలో ఎవడు పొందలేడు, పొందలేడు కూడా. పొందడానికి అవకాశం లేదు. తండ్రి ఆయనకు ఒక్కడికే ఇచ్చాడు అధికారం. నా అంతటా నేనే పెట్టుచున్నాను అన్నాడు. చూడండి, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. చాలా మంది అంటారు యేసుక్రీస్తును దారుణంగా చంపేశారండి. ఆయన అప్పగింపబడ్డాడు, అందుకు వాళ్ళు చేయగలిగారు. అది ఆయన అప్పగించుకున్నాడండి మరణానికి. ఒకసారి బైబిల్ చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. యోహాను సువార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట, ఆ తోట పేరే గెత్సెమనే అనబడిన తోట. మిగతా సువార్తల్లో ఆ తోట పేరు ఉంటుంది, గెత్సెమనే అనబడిన తోట. ఆ తోటలోకి వచ్చాడండి ఆయన. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వచ్చేసాడండి. యేసు తన శిష్యులతో, అంటే ఆ రోజే కాదు కానీ అంతకుముందు గెత్సెమనే తోటకు అనేక సార్లు అనేక సందర్భాల్లో ఆయన శిష్యులతో వచ్చాడు. ఆయనను ఎప్పుడైతే శిష్యులతో యేసుక్రీస్తు ఆ తోటలోకి వచ్చారో ఆ రోజు, ఇప్పుడు చదువున్నాను, వెంటనే అక్కడ ఏం జరిగిందంటే ఆయనను అప్పగించిన యోధా కూడా, యోధాకు ఆ స్థలము తెలిసింది. ఎందుకంటే అనేక పర్యాయములు శిష్యులతో వచ్చాడు అక్కడికి. యేసుక్రీస్తు ఎక్కడుంటాడో యోధాకి బాగా తెలుసు. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను ఇస్కరియోతు యోధా వెంట పెట్టుకుని వచ్చాడట ఆ తోటకి. యేసుక్రీస్తు ఏ తోటలో ఉంటాడో నాకు బాగా తెలుసు, ఆ తోటలో ఏ స్థలంలో ఉంటాడో కూడా నాకు బాగా తెలుసు, నేను తీసుకెళ్తారండి అని తీసుకొచ్చాడు. సైనికులను తెచ్చాడు, బంట్రోతులను తీసుకొచ్చాడు. చూడండి, ఎంతో మందిని తీసుకొచ్చాడండి. యేసు తనకు సంభవింపబోవున వన్నీ ఆయనకు తెలుసు. అంటే కొద్దిసేపట్లో నన్ను నేను అప్పగించుకోవాలి, నన్ను తీసుకెళ్తారు, నాకు ఘోరమైన మరణం ఉంది అన్న సంగతి ఆయనకు తెలుసు. ఏమండి, పలానా చోటుకు వెళితే నాకు మరణం సంభవిస్తుందని తెలిస్తే మనం వెళ్తాం అక్కడికి? మీరు చెప్పండి. పలానా చోట్లో నీకు మరణం ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం ఉందని చెప్తే ఎవడెళ్తాడు అక్కడికి? తెలిసి 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 ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. చదవండి ఆ మాట, ఎంత బాగుంది. ఇంకా సందర్భం, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై ఆ వారి యొద్దకు వెళ్ళి,
అంటే ఆ సైనికుల దగ్గరికి, బంట్రోతుల దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఎదురుగా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వారిని అడిగాను. వారేమన్నారు, నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామని ఆయనకు తెలియజేశారు. యేసు చూశారండి, నేనేనయ్యా, మీరు వెతుకుతున్నారే, ఎవరిని పట్టుకుపోవడానికి వచ్చారో ఆయనను నేనే, ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించడానికి వచ్చాడంటే ఏంటి, ఈయనే అని చెప్పడానికి వచ్చాడు. తన్ను తానే అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడ మీరు ఆ సందర్భం చదివితే ఆయనే అప్పగించుకుంటున్నాడండి. కానీ యేసు ఎవరో చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే మరి శిష్యుల్లో కూడా ఆయన లాంటి రూపం కలిగిన వాళ్ళు దగ్గరగా కొంతమంది ఉన్నారని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. కనుక ఎవరిని పట్టుకుంటారు అని చెప్పి చెప్పడానికి ఈయన వచ్చేసాడు. అందులో ఆయన నేనే ఆయనను అని వారితో చెప్పగా, అబ్బా, అంటే ఆ సమయంలో ఆయన ఎలా కనిపించాడో వాళ్ళకి తెలియదు. వెనకకు తగ్గి, అమ్మో మీరా అంటే ఆయన రూపం, ఆయన పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ అది వర్ణించడానికి కూడా కుదరదు. ప్రియమైన దేవుని పిల్లారా, వెనకకు పడిపోయారట ఆయన చూసి, ఆ మహానుభావుడి ఆ స్వరూపాన్ని చూసి. మరలా ఆయన అలా వెనకబడిపోయిన తర్వాత ఆయన మరలా మామూలుగా లేవండి అయిపోయింది లేవండి. చూసారా, పట్టుకుపోవడానికి వచ్చి వీళ్ళే పడిపోయారట వెనక్కి. పడిపోయారా బాబు, మన పదాన్ని వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. అనలేదు. లేవండి ఏంటి చెప్పు, ఎవరిని వెతుకుతున్నారు, ఏడు పడిపోయారు, మళ్ళీ వచ్చారా, స్పృహలోకి వచ్చారా, ఎవరిని వెతుకుతున్నారు, నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనేనయ్యా, నేనే ఆయనని చెప్పగా, మీరు నన్ను వెతుకుతున్న ఎడల నన్ను మాత్రం పట్టుకెళ్ళను, కానీ అమాయకులు నా ప్రక్కన ఉన్నోళ్ళు, నా శిష్యులు అమాయకులు, వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళని దెబ్బలు కొట్టొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఏం చేసుకున్నా పర్లేదు, తీసుకెళ్ళండి. చూసారని ఎంత మంచోడు. మనమైతే పక్కనోడి మీద నెట్టి మామూలు కిలాడీలం కాదు. అవసరమైతే మనల్ని మనం తప్పించుకోవటానికి పక్కనోడి మీద నెట్టి వీడే అని చెప్పేసి జంప్, కన్ను మూసి కన్ను తెరిచే లోపల మామూలు వాళ్ళం కాదు. ఆయన తానే అప్పగించుకున్నాడండి. చూసారా, మనం ఆ యోహాను సువార్త 10:18 చదివాం. నేనే ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేనే పెట్టుచున్నాను, పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా నాకు ఉంది. అది నా తండ్రి వలన పొందిన అధికారం. నేను దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే నేను చెప్తాను, యేసుక్రీస్తు లాంటి మరణం ఈ ప్రపంచంలో ఎవడూ పొందలేదు. ఆయనలాగా తిరిగి లేచిన వాడు ఈ ప్రపంచంలో లేడు. ఆలోచించండి, ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎందుకు తాను అప్పగించుకున్నాడు? ఎందుకు మరణానికి ఆయన అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన ఘోరమైన మరణాన్ని పొందాడు? ఆ క్రీస్తు మరణములో దాగి ఉన్న మర్మము ఏమిటి? బైబిల్లో మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం. ఆ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ప్రియులారా. 14వ వచనం, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? చూడండి, ఆ ప్రశ్న చూడండి. ఏమండి, ఎవరు తెలియజేస్తారు? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో, అంతే కదండి. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? చెప్పేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఎవరైనా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్తాం. ఏం చెప్తాం? అమ్మ పలానా ఆయన చనిపోయాడు అంటే ఏం జరుగుతుంది తర్వాత అంటే భూస్థాపన జరుగుతుంది. ఇక ఈ మాత్రం చెప్పేవాడు ఎవరు లేడు ప్రపంచంలో. నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు? ఎవరు తెలియజేస్తారు? ఈరోజు మనం సమాజంలో ఎవరిని అడిగినా చనిపోయిన వాళ్ళ గురించి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే
మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాల్లో కలిసిపోతుందని గాలి మాటలు చెప్తున్నాను. మనలో ఉన్నది గాలే. అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా? బుద్ధిహీనులు కలుగబోనది ఏదో ఎరుగకు యుండినను బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాటలు ఖర్చు పెడతారట. ఎవడు మనలో ఉన్నది గాలే. గాలి అయితే పెనగంచిపురంలో ఎన్ని గాలి మిషన్లు ఉన్నాయండి. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఆ గాలి మిషన్ దగ్గర దించితే చాలు, అంతే. కానీ గాలి మిషన్ దగ్గర ఆటలు సాగు. ఆలోచించండి, మనిషిలో ఉన్నది గాలి కాదు, సాక్షాత్తు దేవుని ఆత్మ. ఆ ఆత్మకు ఏం జరుగుతుంది అది ఎవరు తెలియజేతురనుంది. అది తెలియచేయటానికి యేసుక్రీస్తు మరణించారండి. నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో మనుషులకు తెలియదు గనక అది తెలియచేయటానికే యేసుక్రీస్తు వారు మరణించారు. అది క్రీస్తు మరణములో దాగిన మర్మము. అది తెలియచేయటానికేనండి. మరణం తర్వాత ఏమి సంభవింపబోతుందో ఈ సమాజానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలనుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తన మరణం ద్వారా చెప్పాలనుకున్నాడు. ఎప్పుడు? మరణం తర్వాత ఏమి సంభవిస్తుందో. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు? మరణం తర్వాత ఏమి సంభవిస్తుందో చెప్పడానికి ఆయన ఏం చేశాడు అంటే, మరణం తర్వాత ఆయన తిరిగి బ్రతికాడు. మరణం తర్వాత ఆయన తిరిగి బ్రతికాడు. దీని ద్వారా సమాజానికి ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, ఓ మానవులారా, మరణం తర్వాత మీకు ఒక మరో బ్రతుకు ఉంది. పాత నిబంధనలు చూడండి, యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. నరులు చనిపోయిన తర్వాత వాళ్ళు బ్రతుకుదురా అంటే భక్తులే ప్రశ్నలు వేశారు. మనుషులు మరణం తర్వాత మరలా బ్రతుకుతారా, ఏం జరుగుతుంది అని వాళ్ళే ప్రశ్నించారు. అంటే భక్తులు కూడా, పాత నిబంధన కాలపు భక్తులు కూడా మరణం తర్వాత ఏం జరుగుతుందో సరైన అవగాహన లేదు ప్రియులారా. ఈ సమాజానికి ఒక అవగాహన కల్పించటానికే, ఎన్నో గొప్ప సంగతులు, గొప్ప గొప్ప విషయాలు తెలియజేయటానికి యేసుక్రీస్తు వారి యొక్క మరణం సంభవించింది. ఆయన మరణించాడు. ఆయన మరణం ద్వారా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, మరణం తర్వాత ప్రతి మనిషికి మరో బ్రతుకు ఉంది. మనిషికి మరణము ముగింపు కాదు, మనిషికి మరణం మరో జీవితానికి ఆరంభం, ప్రారంభం. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తేనండి. యేసుక్రీస్తు వారు చెప్పారండి మరణం తర్వాత కూడా బ్రతుకుందని. మరణం తర్వాత కూడా ఏముంది? మనిషికి బ్రతుకుంది. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి గ్రీసు దేశస్తులు వచ్చారండి. ఆయన చూడటానికి వచ్చారట. యెరూషలేములో పండగ జరుగుతుంటూ వచ్చారు. ఎలాగూ ప్రభు ఇక్కడే ఉన్నాడు కదా, చాలా అద్భుతాలు చేస్తున్నాడట, ఒకసారి కళ్ళారా చూద్దామని ఆయన చూడటానికి వాళ్ళు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారండి. ఎవరి దగ్గరకు వచ్చారు? ఆ సందర్భం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారటండి. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలు పండుగలు జరుగుతున్నప్పుడు ఆ పండుగ సమయంలో ఈ యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఆ పండుగకు మాత్రం యెరూషలేములో జరుగుతున్న పండుగకు తప్పకుండా రావాలి పురుషులు. గ్రీసు దేశస్తులు కూడా వచ్చారట. అంటే గ్రీసు దేశంలో ఉన్న వాళ్ళు పండుగకు వచ్చేశారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన పిలుపు, ఆయన పేరేమిటండి? పిలుపు దగ్గరకు వచ్చారండి. వచ్చి, అయ్యా, మేము యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నాం, చాలా దూరం నుంచి వచ్చాం, మేము యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నాం అనగానే పిలుపు ఏం చేశాడంటే, డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురాలేక, మరి ఆయన మహానుభావుడు, తీసుకురాలేక ఆ శిష్యుడైనటువంటి అపోస్తుల్లో ఒకడైనటువంటి ఆంద్రేయ దగ్గరకు వచ్చాడు. అయ్యా, వీళ్ళు గ్రీసు దేశస్తులు యేసు ప్రభు వారిని చూడాలట, మరి మనం ఏమైనా తీసుకువెళ్ళగలుగుతామా ఆయన దగ్గరికి వెళ్ళని అని ఆంద్రేయ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడు ఆంద్రేయ అన్నాడు, సరే వీళ్ళని తీసుకెళ్ళి ప్రభువు పరిచయం చేద్దాం అని చెప్పి ఆంద్రేయ, పిలుపు ఇద్దరు కలిసి
ఆ గ్రీసు దేశస్తుల్ని యేసుక్రీస్తు ఉన్న చోటికి తీసుకొచ్చారు. ఆయన లోపల ఉన్నాడు ఒక ఇంట్లో, వీళ్ళు బయట ఉన్నారు. ఈ లోపల లోపలికి వెళ్ళి ఒక ఆయన చెప్పాడు, అయ్యా నిన్ను చూడటానికి గ్రీసు దేశం నుండి వచ్చారు అని చెప్పాడండి. ఎవరిని? యేసుక్రీస్తుని చూడటానికి ఎక్కడి నుంచి వచ్చారండి? మనల్ని చూడటానికి వస్తే ఆ మాట చెప్పడానికి వచ్చినోడి దగ్గర మనం ఎలా ప్రదర్శిస్తామో తెలుసా? చూడ, ఏమనుకున్నావు? నీకు లెక్కలేనురా నేను, గ్రీసు దేశస్తులు వచ్చారు, ఏమనుకున్నావు మన సంగతి చూడు అంటుంటాం. అలా అన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నాడు చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏం పొందుతాడట? మహిమ. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని చెప్తే వాళ్ళు అటు ఇటు చూసుకుంటున్నారండి. ఏటి ఏదో చెప్తున్నాడని వాళ్ళకి అర్థం కావట్లే. ఏమండి, మీరు లోపల ఉన్నారనుకోండి, ఇంట్లో ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఎవరో లోపలికి వచ్చి పలానా వాళ్ళు మిమ్మల్ని చూడటానికి వచ్చారని, కానీ మీరు కూడా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల, మీరు అలా అంటున్నారనుకోండి, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తప్పదంటారు. ఎర్రగడ్డ తప్పకుండా తీసుకెళ్లాల్సిందే ఈ క్యాండిడేట్ని. ఒక కారు మాట్లాడండి, అర్జెంటుగా తీసుకెళ్దాం అంటారు. కానీ యేసుక్రీస్తు వారు జ్ఞానం లేక చెప్పలేదండి, నన్ను ఇప్పుడేం చూస్తారయ్యా, చనిపోయే రోజు దగ్గరకు వచ్చింది, చనిపోతాను, తర్వాత తిరిగి లేస్తాను, అప్పుడు చూడండి నేనేంటో మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కాదు నన్ను చూడాల్సింది, మరణించి తిరిగి లేస్తాను, ఒక అద్భుతమైన జీవితాన్ని నేను పొందుకుంటాను, అప్పుడు చూడండి అయ్యా నేనేంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడేముంది? మీలాంటి కళ్ళు, మీలాంటి చెవులు, మీలాంటి ముక్కు, మీలాంటి చేతులు, కాళ్ళు, మీలాంటి అవయవాలే కదా. నాలో ప్రత్యేకతలు ఏమున్నాయి? మరణించిన తర్వాత తిరిగి లేస్తాను, ఎన్ని ప్రత్యేకతలు చూడాలనుకుంటే అన్ని ఉంటాయి నాలో. అది గొప్ప జీవితం అంటే. మరణం తర్వాత చూడండి నన్ను అంటే, మరణం తర్వాత మరో జీవితం ఉందని చెప్తున్నాడా? చెప్తున్నాడండి. అందుకేనండి మరణించిన వారిని అనేక మందిని ఆయన తిరిగి బ్రతికించాడండి. మరణం తర్వాత బ్రతుకుందని చెప్పడానికి ఎవరెవరిని బ్రతికించాడు చెప్పండి? ఒక నాయీను గ్రామంలో విధవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికించాడు, ఒక యాయీరు కుమార్తెను బ్రతికించాడు, చనిపోయిన లాజర్ను కూడా బ్రతికించాడు. ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడండి. చనిపోతే బ్రతుకుంది, చనిపోతే ఉంది, బ్రతుకుంది, మరలా బ్రతుకుంది. క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ ఏటి? చనిపోయిన తర్వాత కూడా నేను బ్రతుకుతాను, మరో జీవితం నాకుంది. ఈ నిరీక్షణ ఎవరిలో లేదు? అన్యులలో లేదు, ఇతరులలో లేదు. ఆ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు అంటాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులు అంటే లోకంలో ఉన్న వాళ్ళకి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందని వారికి నిరీక్షణ లేదు. ఏమంటున్నాడు అక్కడ? సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. మాకంటే నాకు కానీ, దేవుడు కానీ, పరిశుద్ధాత్మకు కానీ ఇష్టం లేదు. మీకు చెప్పాలి, యేసు మృతి పొంది తిరిగి లేచాడు, లేచాడు, లేచాడు. నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. మరో ఉన్నతమైన బ్రతుకుంది, ఉందా? మరో ఉన్నతమైన జీవితం ఉంది. ఈరోజు నిజంగా క్రైస్తవులైన వాళ్ళండి మరణించిన వాళ్ళ చోటకు వెళ్ళిపోయి ఏడవకూడదండి, మరణించారు అని బాధపడకూడదండి. ఎందుకంటే అసలు వాళ్ళు మరణించలేదండి. అర్థమవుతుందా? అసలు వాళ్ళు మరణించలేదండి. మరణించారు మరణించారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మరణం పొందలేదండి. అసలు మరణం మనిషికి లేదండి. దేనికి మరణం ఉంది? శరీరానికి ఉంది మరణం, మనిషికి ఎక్కడదండి మరణం? మనిషి అంటే ఆత్మ కదండి. మనిషి అంటే ఏంటి? ఆత్మ. మనిషి అంటే ఆత్మ అండి. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే కదండి ఈ శరీరం కదిలేది. బైబిల్లో ఏమి రాయబడింది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే ఈ శరీరాన్ని కదిలించేది, ఈ శరీరాన్ని నడిపించేది, పని చేయించేది ఏటి? ఆత్మ. ఆత్మ.
ఇప్పుడు మీ దేహాలలో మీ ఆత్మ ఉంది గనక విజయరావు గారు మాట్లాడుతున్నారు, గుర్తుపట్టగలుగుతారు, మీరు పని చేయగలుగుతారు. ఆత్మ పోతే అది కేవలం నిష్ప్రయోజనమైనదిగా మారిపోతుంది. ఏమండి, గుర్తుపట్టేది ఆత్మే, అంతేనా? బాధపడేది ఆత్మే, అన్నీ చూడగలిగేది ఆత్మే, అంతేనండి? చూడగలిగేది ఆత్మే, అన్నీ ఆత్మకేనండి, శరీరాన్ని ఏమీ లేదు. చూడండి, చనిపోయిన తర్వాత శవం అక్కడ ఉంటుంది. చూడయ్యా మీ పెదనాన్న వచ్చాడంటే వాడేం చూస్తాడు, అట్లనే చూస్తుంటాడు. చాలామంది శవాలకు పరిచయం చేస్తుంటారు బంధువుని, అక్కడ కూర్చుంటారు కొంతమంది అమలక్కలు. వచ్చాడయ్యా మీ పెదనాన్న, వాడు పెదనాన్న వచ్చిన వాళ్ళని చూస్తాడు, బాబాయ్ వచ్చిన వాళ్ళని చూస్తాడు, బామ్మరిది వచ్చిన వాళ్ళని చూస్తాడు. వాడేం చూస్తాడు? అదే బ్రతికున్నప్పుడు చెబితే ఎటు 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 ఎటో 4 దిక్కులు చూస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఏముంది? నువ్వు చూసుకోవడమే 4 దిక్కులు. చూసేవాళ్ళు లేడు అక్కడ, కళ్ళు అయితే ఉన్నాయి కానీ కనబడవు. అంటే చూడగలిగేది ఆత్మ, గుర్తించగలిగేది ఆత్మ, బాధపడేది ఆత్మ, పాట పాడేది, అంతేనా? శవాన్ని పాడమనండి. ఒక చోటకి నేను భూస్థాపనకి వెళ్తే, అయ్యా విజయరావు గారు వచ్చారయ్యా లేచి ఒక పాట పాడయ్యా అంటుంది వాళ్ళమ్మ. విజయరావు గారు వచ్చారయ్యా లేచి ఒక పాట వాడు బ్రతికున్నప్పుడే పాడలేదు, ఇంక ఇప్పుడు ఏం పాడతాడు చెప్పు? దేవుని పిల్లలారా ఆలోచించండి. నిజంగా మరణం తర్వాత క్రైస్తవుడికి మరో జీవితం ఉంది. అది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు. ఆయన మరణములో దాగి ఉన్న మర్మం అది. మరో జీవితం ఉంది, మరో గొప్ప జీవితం ఉందని చెప్పడానికి ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం. మరణం తర్వాత ఏమి సంభవిస్తుందో చెప్తున్నాడు ప్రభు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం నుండి ఆయనను చూచి యేసు, సిలువలోని దొంగండి, సిలువలోని ఒక దొంగ ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అందుకాయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావయ్యా. అంటే పరదైసు అనేది ఒకటి ఉంది. మరణం తర్వాత క్రీస్తును నమ్మిన వారు ఆ పరదైసుకు వెళతారన్న సంగతిని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మరణం తర్వాత ఏమి సంభవించునో ఈ నరులకు తెలియదు, కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందని ప్రభు చెప్పాడు. మరణం రోజే, ఆ మరణించిన మరు క్షణాన్నే మరో చోటుకు మనం వెళతాం, పరదైసు. ప్రభువును నమ్మిన వాళ్ళైతే, క్రీస్తును తెలుసుకొని ఆయనను స్వీకరించిన వాళ్ళు మరణం తర్వాత ఎక్కడికి వెళతారు? పరదైసుకు వెళతారు, పరలోకానికి కాదు. ఎంతవరకు చాలా మందికి ఈ విషయం తెలియట్లేదండి. చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా ఒక ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోడని చెప్పేసి చెప్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నారండి. ప్రభువా పరలోకానికి బిడ్డను నువ్వు చేర్చుకున్నావు అని చెప్పి. ఏమండి, చనిపోగానే మనం పరలోకానికి వెళ్ళం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో ప్రభు చెబుతున్నాడు, పరదైసులోనికి వెళ్ళాలి. నేడే, ఎందుకంటే నేడే నేను చనిపోతున్నాను, నేడే నీవు చనిపోబోతున్నావు కనుక నన్ను స్వీకరించావు, నీలో ఉన్న తప్పును ఒప్పుకున్నావు. నిజంగానండి, ఆ దొంగ తన తప్పును ఒప్పుకున్నాడండి. చాలామంది అంటారు, మరి ఆయనకు బాప్తిస్మం ఏది అంటారు. బాప్తిస్మం అనే ఆజ్ఞ యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇచ్చాడు. మరి ఆజ్ఞ లేనప్పుడు ఏమండి, ఇంతకుముందు రోజుల్లో పెద్దగా ప్రమాదాలు జరిగేవి కాదు, ఎందుకంటే ఎక్కువ ప్రజలు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి రోడ్డు మీద ఎటువైపు నడిచినా పర్వాలేదు, కుడివైపు అయినా నడిచేవాళ్ళం, ఎడవైపు అయినా నడిచేవాళ్ళం. ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించక తప్పదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఈ దిక్కులోనే వెళ్ళాలి, ఎడవైపుగానే నువ్వు వెళ్ళాలి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి కనుక రూల్ అయినప్పుడు ఎటు వెళ్ళినా తప్పు లేదు, రూల్ వచ్చిన తర్వాత దాన్ని పాటించాలి. అలాగే బాప్తిస్మం అనే రూల్, ఆజ్ఞ అనేది జారీ చేయబడలేదు. అందుకే సిలువ మీద ఉన్న దొంగకు బాప్తిస్మం అవసరం లేదు. అసలు పరలోకం ఎవరిస్తారు, పరదైసును ఎవరిస్తారు? ఆయనకే ఇష్టమైంది తీసుకెళ్ళటానికి. ఎందుకంటే అతను అంత గొప్పగా మారిపోయాడు. యేసుక్రీస్తులో నుంచి వచ్చిన ఒక్క మాట అండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమన్న ఒక్క మాట ఆ దొంగ హృదయాన్ని మార్చేసిందండి.
నిజంగానండి, మనం కూడా అన్ని ప్రసంగాలు వింటాం కానండి, ప్రసంగాలలో ఏదో ఒక్క మాటే మనల్ని పట్టుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. ప్రసంగం గంట సేపు చేస్తే గంట ప్రసంగం మనకు ఎక్కదో ఏమండి, ఆ గంట ప్రసంగం మనలో ఉండదు. ఏదో ఒక మాట నిన్ను పురికొల్పుతుంది, నిన్ను బలపరుస్తుంది, దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఆ ఒక్క మాట అతని హృదయంలో కార్యసిద్ధిని కలుగజేసింది. వెంటనే మనం దొంగలం అంటున్నాడు. పక్కనున్న దొంగతో ఏమన్నాడు? ఆ పక్కనున్న దొంగ ఏమన్నాడు? నీవు రక్షకుడు అని చెప్పావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నప్పుడు రెండోవాడు అంటున్నాడు, మనం గద్దించాడట, ఏం మాట్లాడుతున్నావు, మనము అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయం అంటే ఏంటి, మనం దొంగలం, మనం దొంగతనం చేశాం, మనకి శిక్ష న్యాయమే. కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. అంటే తన తప్పుకు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడండి. తన తప్పును ఒప్పుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే ప్రభువుకి ఇష్టమైపోయింది. ఏమన్నాడు అతను? అయ్యా, మరలా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా. ఒక క్రైస్తవుడు చనిపోతే, క్రీస్తును నమ్మిన వ్యక్తి చనిపోతే మరుక్షణమే వెళ్ళే చోటేది? పరదైస్. అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? పాతాళ లోకంలోనే అదొక భాగం. మీకు ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి చూడండి. చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి వెళతారో చూడండి, ప్రభువు నమ్మిన వారు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం అంటే 3వ లోకం, అదే పాతాళం. 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలుసును. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసులోనికి. చెప్పండి, అతను ఎక్కడికి వెళ్ళాడు? పరదైసు. అంటే క్రీస్తును నమ్మి చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? పరదైసులోనికి వెళతారు, పరలోకానికి కాదు. పరలోకం వేరు, పరదైసు వేరు. పరలోకం అంటే పైనుంది, పరదైసు అంటే క్రిందనున్న పాతాళ లోకంలో అదొక భాగం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తునందున్న ఒక వ్యక్తి చనిపోయాడట, పరదైసులోనికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు చెబుతున్నది ఏంటంటే, ఆయన మరణంతో ఈ లోకానికి తెలియచేస్తున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే, మరణించిన తర్వాత నన్ను నమ్మిన మీరు పరదైసులోనికి వస్తారు. ఆ పరదైసులో ఏముంటుందో తెలుసా? నెమ్మది, విశ్రాంతి. నెమ్మది, విశ్రాంతి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని, ప్రయాసం అంటే కష్టం, శ్రమ మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. విశ్రాంతి పొందుదురు. రాహేలమ్మ గారు తన వంతు ఆమె కష్టపడింది, తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది, ఆమె విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. నెమ్మది పొందే చోట్లో ఉంది, ఆనందపడుతుంది. ఆమె మరణించలేదండి, మరో చోటుకు వెళ్ళిపోయింది. మరి ఆమె ఉన్న చోటుకు మళ్ళా మనం వెళతామా? వెళతాం. వెళ్ళాలంటే ప్రభువునందు ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. నిజంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వయసులో వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చింది నేనేం చేయగలను ఊరికి కూర్చోవటం కాదు, నీ శక్తి కొలది దేవుని పని చెయ్యాలి. నేను వెళుతున్న ప్రాంతాల్లో చాలామంది వృద్ధులండి, వాళ్ళకి కష్టపడే వయసు కాదు అది, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా కోసం, నేను చేస్తున్న పరిచర్య కోసం వాళ్ళకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ అందులో కొంత ధనాన్ని తీసి అయా దేవుని పనిలో ఖర్చు పెట్టనని ఇస్తారు. ఎందుకో తెలుసా? నాకు ప్రభు ఆ విశ్రాంతిలో స్థలం ఇవ్వాలి. మీరు ఎక్కడికైతే మీటింగ్స్ వెళ్తున్నారో అక్కడ మీరు ఈ ధనాన్ని వాడండి నాయన, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంచి మనసు అండి దేవుని పిల్లలారా. బైబిల్లో ఏముంది? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. సహకరిస్తే నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథం. వృద్ధులకే నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎప్పుడు దేవుడు పిలుపు వస్తుందో
తెలియదు ప్రియమైన దేవుని పిల్లారా. పిలుపు ఎవరికైనా వస్తుంది, కానీ వయస్సు మీద పడుతుంటే మన ఆయుష్ ఏమైపోతుంది? తరిగిపోతుంది. కనుక ఇంకా 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 జాగ్రత్త పడుతూ దేవునికి దగ్గరవ్వాలి, దేవునికి దగ్గరవ్వాలి. క్రీస్తు మరణములో దాగిన మర్మం ఏంటంటే, ఒకటి, మరణం తర్వాత మరో ఉన్నతమైన జీవితం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడుందో అని చెప్పాడు. అది ఎక్కడ? పరదైసులో ఆరంభమవుతుంది మరణించిన తర్వాత. ఆ పరదైసులో ఎప్పటి వరకు ఉండాలి? మళ్ళా క్రీస్తు వస్తాడట. ఆ క్రీస్తు వచ్చే ఆ రెండవ రాకడ వరకు నీవు పరదైసులో ఉంటే, ఆ ప్రభు వచ్చిన తర్వాత మరలా ఏం సంభవిస్తుందో అది యేసు మరణం ద్వారానే మనం తెలుసుకుంటాం ప్రియులారా. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. ఇప్పుడైతే చదవండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడటండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం. ఆలోచించాలి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా, ప్రథమ ఫలముగా ఏంటండి? ఆ ప్రథమ ఫలం ఏంటి? ప్రథమ ఫలముగా లేపబడడం ఏంటి? ఇంకొంచెం క్రిందికి రండి. అక్కడే 23వ వచనం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఎంతగా ప్రథమ ఫలముగా అంటే ఏంటి? మరణించిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకున్నవాడు ఆయనేనండి. ప్రథమ ఫలం మొట్టమొదట. అంతకుముందు యేసుక్రీస్తు వారు తిరిగి బ్రతికించిన వారు ఉన్నారు. యాయిరు కుమార్తె, నాయను గ్రామంలో విధవరాలు కుమారుడు, అలాగే లాజరు కూడా చనిపోయి తిరిగి లేచారు. మరి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపడడం ఏంటండి? అంటే మహిమ శరీరాన్ని ధరించుకుని లేచిన వారిలో మొట్టమొదటి ఆయనే. మొట్టమొదటి వరుసలో ఉన్నది ఆయనే. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత ఆయన వచ్చినప్పుడు మళ్ళీ సీరియల్ ఉంటుందట. ఒక్కొక్కరికి ఒక నెంబర్, తమ తమ వరుసలో. మరి నీ వరుస నెంబర్ ఎంతో తెలియదు నాకు, నా వరుస నెంబర్ ఎంతో తెలీదు. తమ తమ వరుసలోనే, తమ తమ వరుసలోనే. అంటే ఒక్కొక్కళ్ళు దేవుని కోసం బ్రతికి చనిపోతున్నారు కదండి, వరుస. ఆ వరుసలోనే తిరిగి బ్రతికింపబడతారు. చూసారండి? అంటే రాహేలమ్మ గారు మనకంటే ముందు వరుసలోనే ఉండొచ్చు. అంతే కదండి. ఆ మాటను బట్టి తమ తమ వరుసలోనే బ్రతికింపబడతారు. ఆ రోజు వస్తుందండి శరీరం. మామూలు శరీరం కాదు. ఇదేం శరీరం అండి? రాబోయే శరీరం ఏటో, ఆ యేసుక్రీస్తు ధరించుకున్న శరీరం ఏటో చూస్తారా? ఇంకొంచెం అక్కడే మీరు 42వ వచనం చూడాలి. 15వ అధ్యాయం 42వ వచనం. ఎలాంటి శరీరం ధరించుకొని తిరిగి లేచాడో తెలుసా? మృతుల పునరుత్థానం జరిగినప్పుడు శరీరము క్షయమైనదిగా వెత్తబడిన ఆ శరీరము అక్షయమైనదిగా లేపబడుతుందట. అబ్బబ్బబ్బా, ఏం శరీరం అండి! అంటే యేసు మరణంలో దాగి ఉన్న మర్మం ఏంటి? క్రీస్తు మరణములో దాగి ఉన్న మర్మం ఏంటి? ఏం చెప్పడానికి ఆయన మరణించాడు? నాయనా, మరణించిన తర్వాత తిరిగి లేస్తారు. లేచినప్పుడు మామూలు శరీరం కాదు, మహిమ శరీరంతో లేస్తారని చెప్తున్నాడండి. అక్షయమైన శరీరంతో లేస్తారని చెప్తున్నాడు. చూడండి, ఆ తర్వాత చదవండి ఏముందో. ఏంటండి ఇప్పుడున్న శరీరం? ఏ శరీరం అట? ఈ శరీరం పేరేటి? ఘనహీనమైనదటండి. ఏం శరీరం అమ్మా? అప్పుడప్పుడు మనమే అద్దంలో చూసుకొని, ఛీ ఏం శరీరము, రంగు లేదు, పాడు లేదు, మూకేం ఇడు తిరిగింది, మూతేం అడు తిరిగింది, ఈ కళ్ళేమో ఇంకొంచెం లోపల పోయి, ఆ తల మీద ఏమో ఒక్కడు కూడా లేకుండా మొత్తం ఊడిపోయి, ఏంటి బ్రతుకు అన్నట్టుగా చెప్పుకుంటామండి. తప్పదు, మరి ఏం చేద్దాం? ఏ సమయానికి పోయేది ఆ సమయానికి పోతానే ఉంటుంది. ఘనహీనమైనది. ఏటిది? ఘనహీనమైనది. 2-3 రోజులు స్నానం చేయకుండా ఎవరైనా మన పక్కకు వచ్చారనుకోండి, చీ పోరా పక్కకు అంట. ఎంత ఘనహీనం! చూడు ఎంత ఎర్రగున్నానంటే కుదరదు అక్కడ. మరి వాసన గబ్బు. ఘనహీనమైనది. ఘనహీనమైన శరీరం అటండి. ఘనహీనమైనదిగా
మట్టిలో విత్తబడుతుంది. మహిమ మహిమ అబ్బబ్బబ్బ ఎంత గొప్ప మహిమో! మహిమ గలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడుతుందట. ఏంటి బలహీనమైనదిగా అంటే ఏంటండి? చూడండి, ఒకప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు లేపాం, ఇప్పుడు లేపు. ఇప్పుడు నువ్వు లేవడమే కష్టం, ఇంక రాయం లేపు. అది బలహీనమైనదిగా విత్తబడి, అమ్మా నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకుంటూ పోతావు. ఎలా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా. ఏవండి, రేపు ఒక మంచి శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి. అది చెప్పటానికి ఈ శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక గొప్ప శరీరం, ఒక గొప్ప శరీరం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కదండి. ఉన్న శరీరమే మహిమ శరీరంగా మారింది, అంతేనా? మట్టి శరీరం ఏమైపోయింది? మహిమ శరీరంగా మారిపోయింది. 3 రోజులైతే ఏమండి అది మృతదేహంగానే ఉంది. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేచిన తర్వాత ఉందండి ఆ శరీరం, మామూలుగా లేదండి. ఏమన్నా ఆయన తిరిగి లేచాడు. ఏ తోట అండి అది? ఆ మగ్దలేని మరియా ఆయన ఉంచిన తోటలో ఆయన సమాధి చేశారు కదండి. ఒక తోటలో అరిమతయి యోసేపు తొలిపించుకున్న సమాధి, అదొక తోట ప్రాంతంలో ఉంటుంది కదా. అక్కడే సమాధి చేశారు యేసుక్రీస్తును. అక్కడికి మగ్దలేని మరియ వచ్చిందట. అప్పటికే ఆయన తిరిగి లేచాడు. లేచి అక్కడే కొన్నాడు, ఎక్కడికో పోలేదు. ఆమెను చూసి అంటుంది, అయ్యా అక్కడ సమాధిలోకి వెళ్ళి చూస్తే ఎవరు మా ప్రభువు కనబట్టలేదు, ప్రభు దేహం, నువ్వేమైనా ఎత్తకపోయావా? నువ్వు చెప్తే నేను తెచ్చుకుంటానయ్య అంటుంది. ఎంత ధైర్యం అండి! మరణించి 3వ రోజు తెచ్చుకుంటుందట. ఏమన్నా మరణించి 3వ రోజు అయిందనుకోండి, శవాన్ని మీరు తెస్తారా? ఎవరైనా తెస్తుంటే ఊరుకుంటారా? నాకు చెప్పయ్యా ఎక్కడ పెట్టావని అడుగుతుంది. కానీ అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ఆయనేనండి. అంటే మారు రూపం. ఏ రూపం? మారు రూపం. అంటే అసలు మామూలు రూపం కాదండి. ఏ రూపంలోకైనా మారొచ్చండి. ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఆ ఎమ్మాయి గ్రామానికి నడిచి వెళ్తున్నారు 2 శిష్యులు. వాళ్ళతోనే ఉండి ఆయన వాళ్ళతోనే నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఆయనని వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే మరొక రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నారా మీరు రూపం బాగలేదని? మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా శరీరం వస్తుంది. ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి వెళ్ళిపోతాం. సినిమా యాక్టర్ కంటే అద్భుతంగా ఉండాలి నేను అనుకున్నాం. సినిమా యాక్టర్ది ఏముందండి, వాళ్ళు కూడా రంగులే అంతా. ఒక ఆయన చూడటానికి వెళ్తేనండి మొహం అంతా తూట్లు ఉందండి. ఏట్రా బాబు ఎట్టున్నాం మీకంటే మేమేం బెటర్ అనుకున్నాను నేను. రంగు వేస్తే మనం కూడా అదిరిపోతామండి. కాకపోతే మన దగ్గర రంగు లేదు. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర ఎంత కాస్ట్లీ రంగులండి. కాబట్టి కాస్తంత అందంగా కనపడుతున్నారు. ఏముంటుందండి? అలాంటివన్నీ కూడా ఉపయోగించుకుని వాళ్ళు రకరకాల వ్యాధుల బారిన పడిపోయి మరణించే సందర్భాలు మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారు మరో రూపం తెచ్చుకున్నాడంటే ఈరోజు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులే ఈ నల్ల శరీరమైనా ఎర్ర శరీరమైనా ముక్కుడోళ్ళైనా తక్కుడోళ్ళైనా ఎలాంటోళ్ళైనా కొంచెం 4 రోజులు ఉపయోగపట్టండి, మన ఇష్టం వచ్చిన రూపంలోకి మనం మారిపోయే రోజు ఒకటి ఉంది. యేసుక్రీస్తు వస్తే అది యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా మనకిచ్చిన సందేశం. నిజంగా ఆయన మారు రూపం. అలాగే పరలోకానికి వెళ్ళిపోయి వస్తున్నాడు ఆయన. ఎంత స్పీడ్గా వెళుతున్నాడండి. ఆ మగ్దలేని మరి పట్టుకోబోతే, అమ్మ నేను తండ్రిని కలుసుకోలేదు, ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. ఆ రోజు సాయంత్రం వచ్చి శిష్యులు ఏమంటున్నాడు? ముట్టుకోండి అయ్యా. తోమా నా గాయాల్లో వేలుపెట్టి చూడు, ఏంటి నమ్మనన్నావట అంటున్నాడు. అప్పుడే ముట్టుకోవద్దు అన్నాడు, ఇప్పుడు ముట్టుకోమన్నాడంటే పరలోకానికి వెళ్ళి తండ్రికి కనబరుచుకొని వచ్చాడు. ఎంత వేగం అండి ఆ శరీరానికి. ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరంతో హైదరాబాద్ పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు తెల్లవారుజామున లేచి నేను రేపు ఉదయానికి మంచిర్యాల వెళ్ళాలి ఆలోచిస్తున్నా. ఏమండి చాలా కష్టం, ఎంతో దూరం ప్రయాణం. ట్రైన్ మిస్ అయిందనుకోండి సుమారు 10 గంటలు బస్సు ప్రయాణం చేయాలి. అదే ట్రైన్లో అయితే సుఖంగా వెళ్ళొచ్చు. కానీ రేపు దేవుడిచ్చిన శరీరం ఎలాంటిదంటే ఎంత దూరాన్నైనా మనం క్షణాల్లో చేరుకోవచ్చు. అలాంటి శరీరం కావాలా మీకు? సేమ్ యేసుక్రీస్తు వారి శరీరం ఎలా ఉంటుందో అలానే ఉంటుందటండి మనం తిరిగి లేచిన తర్వాత. ఒకసారి చూస్తారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలని శక్తిని బట్టి
ఆయన మన దీన శరీరం అంటే ఇదేనండి. ఏ శరీరం? మన దీన శరీరం ఇదే. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా, చూడండి, సేమ్ యేసుక్రీస్తు ఎలాంటి దేహం అయితే ధరించుకున్నాడో తిరిగి లేచిన తర్వాత సేమ్ అలాంటిది అన్నట్టు మనం ధరించుకోబోయేది. సమరూపము గల దానిగా ఆయన మన దేహాన్ని మార్చబోతున్నాడు. మరణం తర్వాత జరిగేది అదే. వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో వారికి ఎవరు తెలియజేతురు అంటే యేసుక్రీస్తు తెలియచేయటానికి వచ్చాడండి. తెలియచేయడానికి ఆయన మరణం పొందాడు. ప్రియులారా, ఎన్ని మంచి సంగతులండి ఆయన మరణం ద్వారా. మరణం తర్వాత మరో బ్రతుకుందన్నాడు. ఆ బ్రతుకు పరదేశంలో మీకు ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత పరలోకం నుండి నేను మరలా వస్తానని అన్నాడు. ఆ రోజు సమాధుల్లో కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయిన మీ శరీరాన్ని తిరిగి మరలా నేను బయటికి తీసుకొస్తాను. ఆ రోజు ఒక అద్భుతమైన శరీరం మీకు ఇవ్వబడుతుంది. మృతులలో నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఇచ్చే శరీరం అద్భుతమైనది. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, 4 రోజులు బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతా. చచ్చిపోతే నాకు లాభం. ఎందుకంటే మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది, మరో చోట్ల నేను ఉండబోతాను. గొప్ప శరీరాన్ని ఆయన నాకు ఇవ్వబోతున్నాడు. ఈ కొరింథీ పత్రికలో రాసిన మాటలు ఆయనే కదండి రాసింది. ఎంత నిరీక్షణతో రాసి ఉంటాడు దేవుని పిల్లలారా. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఎవరికి లాభం? ఎవరికి లాభం? ప్రభు కోసం బ్రతికి చనిపోయిన వారికి వారి మరణం లాభం. రాహేలమ్మ గారు ప్రభు కోసం బ్రతికి చివరి రోజుల్లో ఒకప్పుడు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మేము ఆమెను తెలుసుకున్న తర్వాత చాలా చక్కగా దేవుని కోసం బ్రతికింది. విశ్వాసంలోనే తన జీవిత యాత్రను ముగించుకుంది. ఒక మంచి జీవితాన్ని ఆమె పొందుకుంది. పరదేశంలో నెమ్మది పొందుతుంది. ప్రభు వచ్చినప్పుడు ఆమె వరుసలో ఆమె మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళే గొప్ప అవకాశం. మరి ఆ బిడ్డతోనూ ప్రభుతోనూ దేవునితో మనం ఎల్లవేళలా యుగయుగాలు ఉండాలి అంటే మరణం వరకు మనం ఎలా బ్రతకాలి? నమ్మకంగా. ప్రకటన 2:10 ఉంటుంది. ప్రకటన 2:10 చివరి మాటల్లో చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మర్మం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము ఇప్పుడు ఎవరి కోసం చెబుతున్నాడు? చనిపోయి మట్టిలో పెట్టబడిన వాళ్ళ కోసం కాదు. బ్రతికుంటే, యేసుక్రీస్తు రాకడలో మనం బ్రతికుంటే, అంటే మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు రాకడ సంభవిస్తే ఏం జరుగుతుంది చూడండి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటుననే కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగులు మృతులు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అంటే మీకు ప్రశ్న రావచ్చు, ఒకవేళ మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు వస్తేనండి, చనిపోయిన వాళ్ళకంటే మళ్ళా మహిమ శరీరం వస్తుంది, మరి బ్రతికున్న మనకు వస్తుందా అని మీరంటే, ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, మనము బ్రతికుండగానే క్రీస్తు రాకడ జరిగితే ఉన్న పాటుని మనం మార్పు పొందుతామట. మహిమ శరీరం మనకు వచ్చేస్తుంది. ఒక మర్మం ఏమండి, మరణములో దాగిన మర్మం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది మరణించక ముందు ఒకవేళ యేసు ప్రభు వారు వస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ చెప్తున్నాడు. క్రీస్తు మరణములో దాగిన మర్మాలు విన్నాం. నిజంగా యేసుక్రీస్తే వస్తే, బ్రతికొండగా మనం ఆయన వస్తే ఉన్న పాటున మనం రెప్పపాటున ఏమైపోతామట? మార్పు పొందుతాం. ఒక ఉన్నతమైన జీవితం పరలోకంలో మీకు కావాలా? అయితే ప్రభువు కోసమే బ్రతకండి, ప్రభువు కోసమే మీరు కష్టపడండి, ప్రభు సేవలోనే మీరు కొనసాగండి, ప్రభువునందే నిద్రించాలి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ధన్యులంటే పరలోకం వారిదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. తల్లిగారు రాహేలమ్మ గారి యొక్క జ్ఞాపకార్థము నిమిత్తమై తండ్రి ఎన్నో మంచి సంగతులు
వచ్చిన మీ పిల్లలందరికీ తెలియచేశాం. ఇంత మంచి మాటలు వినిపించడానికి కారకులైన మరి తమ్ముడు ప్రభాకర్ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్థానిక సంఘానికి ఆయన ప్రభువా మరి మూల స్తంభాలుగా ఉన్న మరి బెనర్జీ గారు, మా సహోదరి రత్నకుమారి గారు, వారి కుటుంబం, అలాగే సంఘాన్ని నడిపిస్తున్న మీ దాసులు, మీ కుమారులు, మా సోదరులు డేవిడ్ గారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతటిని దీవించండి. 2 రోజులు పిల్లలెంతో ప్రయాసముతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంచి మాటలు మీరు వినిపించినందుకు వందనాలు తండ్రి. మా ప్రభువా, ఈ మాటలు విన్న మీ పిల్లలు హృదయంలో ఈ మాటలను భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి పరలోకానికి సిద్ధపడే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని కూడా దీవించి మీ కృపకు పాత్రులుగా చేయమని, ఎక్కడున్న సంఘమును దీవించమని, సంఘ సరిహద్దులను విశాలపరచమని, రాహేలమ్మ గారి కుటుంబాన్ని, రక్త సంబంధికులను ఆశీర్వదించి మీ కృపకు పాత్రులుగా చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.